హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ మంగళసూత్రాల డిజైన్తో నల్ల పూసల దండని తయారు చేసుకోండి. అందుకు ముందుగా పెండెంట్ని తయారు చేసుకోవాలి. దారానికి 8 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి 2-3 ముళ్ళు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. దారానికి 1 బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మధ్యలో వచ్చేటట్టుగా. దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దారానికి 3 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. ఇందాక మనం 3 బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం కదా, అందులో చివర్లో ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దాని కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే పక్కకి ఉన్న 3 బ్లాక్ బీడ్స్లోని చివర ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దాని కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. పక్కకి చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దాని కిందే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దాని పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. దాని పక్కకి కనిపిస్తున్న 3 బ్లాక్ బీడ్స్లోని చివర్లో ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దాని కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా చుట్టూ 2 బ్లాక్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. ఇలా చుట్టూ 2 బ్లాక్ బీడ్స్ తీసుకొని వచ్చిన తర్వాత చివర్లో మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పక్కకి ఉన్న పైన ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 బ్లాక్ బీడ్ మాత్రమే తీసుకోవాలి చివర్లో. దాని పక్కకి చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని కిందే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దానిపైనే చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి మళ్ళీ 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అంటే చుట్టూ బ్లాక్ బీడ్స్ గ్యాప్లో గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. 1 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి చుట్టూ బ్లాక్ బీడ్స్ గ్యాప్లో. ఇలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకొని వచ్చిన తర్వాత దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా చుట్టూ గోల్డెన్ బీడ్స్ గ్యాప్లో 1 గోల్డెన్ బీడ్ తీసుకుంటూ రావాలి చుట్టూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకొని వచ్చిన తర్వాత పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం దారాన్ని ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. దారాన్ని మళ్ళీ ఆ 3 గోల్డెన్ బీడ్స్లో నుంచి ఒకసారి తీసుకుంటూ రావాలి. మళ్ళీ కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని కిందే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని కింద గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారాన్ని అక్కడే దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ 2-3 ముళ్ళు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలాంటిదే మరొకటి చేసి పెట్టుకోవాలి పెండెంట్ని. దారానికి 6 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి 2-3 ముళ్ళు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మధ్యలో వచ్చేటట్టుగా. దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దాని పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో ఉన్న దారానికి దారంతో ముడి వేసుకోవాలి. 2-3 ముళ్ళు. దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ దారానికి నేను ఫెవిబాండ్ని అతికిస్తున్నాను. కనబడకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. వీటికి ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్స్ కూడా దారానికి ఫెవిబాండ్ని అతికిస్తున్నాను. ఇక్కడ వైర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర వైర్ లేకపోతే దారానికైనా పెండెంట్స్ని తీసుకోవచ్చు. ఇలా మంగళసూత్రం డిజైన్లో తయారు చేసుకున్నాం కదా, మధ్యలో ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా వైర్కి తీసుకున్నాను. మంగళసూత్రాల డిజైన్తో మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి. ఎంతో బాగా వచ్చింది. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. నేను ఇక్కడ పక్కకు పిక్స్ యాడ్ చేశాను, చూడండి.
ఎంతో ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పూసల దండని. నా దగ్గర బ్లాక్ బీడ్స్ లాంగ్ చైన్ కూడా ఉందండి. దానికి కూడా పెండెంట్ని వేస్తే ఎంతో బాగనిపిస్తుంది. శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుంది ఈ నల్ల పూసల దండ. మీ దగ్గర కూడా లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ ఉంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.